ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు. నారాయణగిరి ఉద్యానవనంలో దేవేరి సమేత మలయప్ప స్వామి ఊంజల్ సేవ. తిరుపతి కోదండ రామాలయంలో హనుమంత వాహన సేవ. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల సుగంధ సోయగం. దేవుని కడప క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వైభవంగా తై అమావాస్య ఉత్సవం. భరద్వాజ తీర్థంలో పరిమళ భరితంగా ఆది దంపతులకు అభిషేకం. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. పురందరదాసుల వారు కన్నడ, సంస్కృతం, మరాఠీ భాషల్లో 5 లక్షలకు పైగా కీర్తనలను రచించి భక్తి తత్వాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2వ రోజైన ఆదివారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ ఉదయం ఆస్థాన మండపంలో దాస సాహిత్య కళాకారుల సంకీర్తనాలాపన నేత్రపర్వంగా జరిగాయి. తిరుమల దివ్యక్షేత్రంలో కర్ణాటక హరిదాసులలో విశిష్ట స్థానాన్ని పొందిన శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 4 రాష్ట్రాల నుండి 3000 మంది దాస సాహిత్య కళాకారులు విచ్చేసి ప్రతిరోజు భజనలు, సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సహస్ర దీపాలంకార సేవ అనంతరం మాడవీధుల గుండా ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనం చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు దాస సాహిత్య కళాకారుల సంకీర్తనల నడుమ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీకాధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. ఇక పురందరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం ఉదయం సంకీర్తనాలాపన జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది కళాకారులు విచ్చేసి భజనలు చేస్తూ
శ్రీ పురందరదాసుల వారి కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం, శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వామి, శివమొగ్గ పీఠం, శ్రీరామప్రియ తీర్థస్వామి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ప్రియ హనుమంత వాహన సేవలో భక్తవత్సలుడైన రామయ్య తండ్రి తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర, నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర, నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిది ప్రేమము నీపై వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. ఇక ఆదివారం సాయంత్రం కోదండరామస్వామి వారి హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు సమర్పించిన తరువాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు పరంధాముని సేవించి కర్పూర హారతులు సమర్పించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు
ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. జనవరి 19వ తేదీ నుండి 27 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం దీక్షా తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్లు, విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను, పరివార మూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. అనంతరం ఆదివారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా భగవద్ అనుజ్ఞ, వాసుదేవ పుణ్యహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, వాస్తు హోమాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వార్షిక బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపి స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో తొలి రోజైన ఆదివారం సాయం సమయాన ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆల్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తుల సంభరితంగా నిర్వహించారు. తై అమావాస్యను పురస్కరించుకుని ప్రసిద్ధ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఆదివారం విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా సర్వాభరణ భూషితంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా భరద్వాజ తీర్థం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. ఏటా తై అమావాస్యగా పేర్కొనే పుష్య అమావాస్య నాడు భరద్వాజ మహర్షి కోరిక మేరకు స్వామి అమ్మవార్లకు ఈ తీర్థానికి విచ్చేసి ఆస్థానం స్వీకరిస్తారని పురాణ కథనం.
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను భరద్వాజ తీర్థంలోని ప్రత్యేక మండపంలో స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆది దంపతులకు ఘనంగా అభిషేకం జరిపారు. బంగారు ఆభరణాలు, వర్ణశోభిత గజపుష్పమాలలతో శివపార్వతులను అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞానప్రసూన. నెల్లూరు 2వ నగరంలోని రవాబుపేటలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులను సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా మైపాడు గేట్ సెంటర్ వద్దకు తీసుకువచ్చారు. పుష్పశోభితంగా అలంకరించిన తెప్పలపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని వేంచేపు చేసి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని భక్తుల సంభరితంగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః. తిరుపతిలోని శ్రీరామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ రచించిన చిత్రకళా తపస్వి రాజా రవివర్మ అనే పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. రామకృష్ణ మిషన్ ఆవరణలోని వివేకానంద సభా ప్రాంగణంలో ఆదివారం తిరుపతిలోని సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి సుకృతానంద మహారాజ్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొని చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ రచించిన చిత్రకళా తపస్వి రాజా రవివర్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజా రవివర్మ చిత్రకళా నైపుణ్యం, సింగంపల్లి సత్యనారాయణ చిత్రకళాభ్యసనం, పలు రంగాలలో వారు సాధించిన ఘన విజయాలు ఇత్యాది అంశాల గురించి ప్రసంగించారు. అంతకు ముందు రామకృష్ణ మఠం ప్రాంగణంలో సింగంపల్లి సత్యనారాయణ గీసిన చిత్రాలలో రూపొందించిన ఆర్ట్ గ్యాలరీని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి సుకృతానంద మహారాజ్ ప్రారంభించారు. సభా కార్యక్రమం ప్రారంభంలో తిరుపతికి చెందిన కొమ్మండూరి శరద్యుతి ఆలపించిన భక్తి సంకీర్తనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో చిత్రకారులు, కళాకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు పాల్గొన్నారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురంధరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు తిరుమల, తిరుపతిలో వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఆరాధనల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది కళాకారులు విచ్చేసి భజనలు చేస్తూ శ్రీ పురంధర దాసుల వారి కీర్తనలను రసరమ్యంగా ఆలపిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం తెల్లవారుజామున తిరుపతి గరుడ కూడలి వద్ద గల శ్రీ పురంధర దాసుల వారికి పుష్పాంజలి సమర్పించారు.
ముందుగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో కళాకారులు, స్థానికులు పురంధరదాసుల వారి సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. అనంతరం పురంధరదాసుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఆపై దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పురంధరదాసుల వారి జీవిత చరిత్ర విశేషాలను వివరించారు. ఇలాంటి ఆరాధనా మహోత్సవాన్ని పుష్యమాస అమావాస్య దినము దీన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానములో పురంధరదాసుల వంటి మహనీయులు దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు. కర్ణాటక సంగీత గంగోత్రి, కర్ణాటక సంగీత పితామహ అని చెప్పేసి ఖ్యాతి పొంది ఇప్పటికీ కూడా ఎందరో సంగీతం నేర్చుకునే వారికి ఒక దారి దీపం అన్నమాట. వీరు చూపినటువంటి ఆ దారి దీపమే సంగీతం ఇలా నేర్చుకోవాలా, రాగములో తాళములో దాన్నంతా సమకూర్చుకొని ఒక సంగీత శాస్త్రాన్నే నిర్మించి అలాంటి సంగీత కర్ణాటక సంగీత పితామహ అయినటువంటి పురంధరదాసుల వారిని ఎంత కొనియాడినా తక్కువనే. వీరు 4,75,000 సంకీర్తనలను రచించి మానవాళికి అందించారు. అందులో అన్ని క్షేత్రములు తీర్థములు తిరిగారు. విశేషంగా తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడంతా కూడా ఒక మూట కట్టుకొని వచ్చేవారు. కానుకలు ఏం కానుక అన్నట్టయితే సంకీర్తనం అనే కానుక. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రసిద్ధ శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతమ్మ తల్లి దీక్ష స్వీకరించిన వందలాది మంది భక్తులు నగరోత్సవంలో పాల్గొని అమ్మవారిని సేవించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తరువాత గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో అమ్మవారి నగరోత్సవం వేడుకగా సాగింది. చిత్తూరులోని మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వైఖానస ఆగముక్తంగా వైదిక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు. విజయవాడ పున్నమ్మ తోటలో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఓంజల్ సేవ కనుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను
సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆహ్లాద శోభితంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో పుష్యమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్ప పూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలగల గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో దివ్యంగా అలంకరించి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి శేషవాహన సేవను తిలకించి భక్తి పరవశంతో మురిశారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మహాదేవుని అభిషేకం మనోహరంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి చక్కటి అలంకరణలు చేశారు. ఆపై ఆలయ ముఖమండపంలో శివలింగానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో మృత్యుంజయ రుద్రహోమం సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్య అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో మృత్యుంజయ రుద్రహోమం సహిత చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వినాయక స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు చక్కటి వేదికపై సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.